పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఆయన నటించిన వినయ విధేయ రామ సంక్రాంతికి విడుదలై ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. భారీ ఆశలు పెట్టుకున్న మూవీ అభిమానుల అంచనాలు అందుకోలేకపోవడంతో చరణ్ ఫ్యాన్స్ కు సారీ కూడా చెప్పేశాడు. ఇప్పుడు తన దృష్టి మొత్తం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న త్రిబుల్ ఆర్ పైనే పెట్టాడు. ప్రస్తుతం త్రిబుల్ ఆర్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఈ చిత్ర షూటింగ్ గురించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉంటాయి. తాజాగా ఎన్టీఆర్ చరణ్లతో తెరకెక్కిస్తున్న చిత్రంలో యాక్షన్ అదిరిపోయేలా ఉంటుందట. త్రిబుల్ ఆర్ నవంబర్ లో ప్రారంభమైంది. మొదటి షెడ్యూల్ పూర్తయి ఇటీవల సెకండ్ షెడ్యూల్ మొదలైంది. సెకండ్ షెడ్యూల్ లో ఆసక్తికరమైన సీన్లు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలని చిత్ర యూనిట్ షూట్ చేస్తుంది. మొన్నటి వరకు అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరగగానే ఇటీవల చిత్ర యూనిట్ ఆర్ఎఫ్సీకి మకా మార్చింది. ఆర్ఎఫ్సీలో రాజమౌళి రామ్ చరణ్ పై పోలీస్ చెక్ పోస్ట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. రామ్ చరణ్ ఈ చిత్రంలో పోలీసుగా నటిస్తున్నాడు. రామ్ చరణ్ వందలాది మంది ఫైటర్ల మధ్య చెక్ పోస్ట్ వద్ద భారీ పోరాట సన్నివేశం జరుగుతోంది. ఈ సీన్ లో రామ్ చరణ్ కళ్ళు చెదిరే పర్ఫార్మెన్స్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో మొగధీర చిత్రంలో 100 మందితో రామ్ చరణ్ ఫైట్ చేసే సీన్ చిత్రానికే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇక షూటింగ్ మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు ఎన్టీఆర్ చరణ్ కలిసి నటించే సన్నివేశాలు ఉన్నాయట. అయితే ప్రస్తుతం తొలిసారి ఎన్టీఆర్ లేకుండా చిత్రీకరణ జరుగుతోంది. ఎన్టీఆర్ కు రాజమౌళి కొద్దిగా బ్రేక్ ఇచ్చాడట. ప్రస్తుతం చరణ్ ఒక్కడే షూటింగ్ లో పాల్గొంటున్నాడు. స్వతంత్ర సమర నేపథ్యంలో 1920 కాలం నాటి పరిస్థితుల్ని ఈ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ బందిపోటుగా రామ్ చరణ్ పోలీసుగా నటిస్తున్నారు. పునర్జన్మలకు సంబంధించిన అంశం కూడా ఈ చిత్రంలో ఉన్నట్లు సమాచారం. డివివి దానయ్య ఈ భారీ చిత్రాన్ని 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఇందులో హీరోయిన్స్ ఎవరనేదే ఇంకా ఫైనల్ అవ్వలేదు. త్రిబుల్ ఆర్ మూవీకి సంబంధించి మరిన్ని లేటెస్ట్ గాసిప్స్ కావాలంటే తెలుగు ఫుల్ స్క్రీన్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.